హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దీపావళికి అవసరమైన ప్రమిదలలో ఒక అందమైన ప్రమిద ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకు చూసేసేయండి. మరి ఇందుకోసం మనకి ముందుగా ఎర్రమట్టి అండి. సో మనకి ఇంటి ముందు ముగ్గు వేసి అందరి దగ్గర ఎర్రమట్టి ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఎర్రమట్టి కొంచెం ఇలా పొడిగా ఉండేదైతే పండక్కి ఒక 3-4 రోజుల ముందే తయారు చేసుకోవాలి, ముందుగా చేసి పెట్టుకోకూడదండి. సో ఇప్పుడు ఎర్రమట్టిలో కొంచెం ఫెవికల్ ఎక్కువే వేసుకోవాలి, మరి కొంచెంగా కాకుండా ఎక్కువ వేసుకోండి. అంటే మనం ఎంత క్వాంటిటీ మట్టి తీసుకుంటున్నామో దాంట్లో 3వ వంతు ఫెవికల్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం గమ్ వేస్తూ ఫెవికల్ని ఇలా బాగా ముద్దగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పొడిగా రాలిపోతూ ఉంటుంది. ఇలా రాలిపోతూ ఉంది అంటే ఇంకొంచెం గమ్ వేసి బాగా ముద్ద, అంటే బంకమట్టిలా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలా చూసారు కదా, ఇది చాలా బాగా అయింది. దీన్ని బాగా మనం ఇలా ప్రెస్ చేస్తూనే ఉండాలి ఒక 5 minutes. అప్పుడే ఇది బాగా దగ్గరకు వస్తుంది, ఫెవికల్ అదంతా అతుక్కొని. చూసారు కదా, ఇలా ఇప్పుడు మనకి మట్టి రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకోండి, ఇందులో కొంచెం ఫెవికల్ వేసుకోండి. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ కొంచెం ఫెవికల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఈ దీపావళికి బయట కొనడం కంటే కూడా ఇలా మనకి ఇంట్లోనే కొన్ని డిజైన్స్ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటే ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. ఖాళీగా ఉన్న సమయాల్లో అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. పిల్లల దగ్గర చేయించినా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మన ఇంటి దగ్గర ఉన్న బంకమట్టి ఏదైనా తీసుకొని కూడా చేసుకోవచ్చు అండి ఇదే ప్రాసెస్తో. కాకపోతే ముందుగా చేయకూడదు, విరిగిపోతాయి, అంటే పగుళ్ళు లాగా వస్తాయి, విరిగిపోవు, పగుళ్ళు లాగా వచ్చేస్తాయి. ఇది ఒక 3-4 days ముందు చేసుకుంటే సరిపోతుంది. సో ముందు కొంచెం ముద్ద తీసుకొని బాగా ఇలా రౌండ్గా చేసుకోవాలండి, పగుళ్ళు లేకుండా రౌండ్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మనము ప్రమిదికి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోండి. ఇక్కడ చూడండి, మనం చేసినప్పుడు మనకి ఇది పగుళ్ళు అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం ఈ ఫెవికల్ వేసిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని తడుపుతూ ఇలా చేసుకోవాలి. మీరు చెక్ చేయండి, చాలా వరకు యూట్యూబ్లో అయితే ప్రమిదల తయారీ అనేది అంటే ఇంట్లో చేసుకోవడం లేదు. సో నేను ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉన్నదాన్ని నేను మీతో షేర్ చేస్తాను అనమాట. అయితే మట్టి అనేది మనకి మంచిగా మట్టి ఉండాలండి. ఎలాంటిదంటే అలాంటిది తీసుకుంటే విరిగిపోతాయి. సో క్వాలిటీ ఉండాలి. అది ఎలాంటిది మట్టి ఎక్కడ దొరుకుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం బంకమన్నుగా ఉన్నది అయితే మీకు ప్రమిదలకి చాలా బాగుంటుంది. మరి బంకమన్ను ఎక్కువ బంకగా ఉంటే కూడా అది విరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ పగుళ్ళు వచ్చే దగ్గరంతా మీరు ఈ వాటర్, గమ్ వేసిన వాటర్తో బాగా చేసుకోవాలన్నమాట, పగుళ్ళు పోయేలాగా. తర్వాత చూడండి, రౌండ్ దగ్గర జస్ట్ మనము ఈ 2 వేళ్ళతో ప్రెస్ చేయాలి ఇలా డిజైన్ కోసము. తర్వాత ముక్కు పెట్టుకోవాలి. ప్రమిదికి ముక్కు ఉంటుంది కదండి, సో అంటే ఒత్తి వేసేది ముక్కు అంటాం మా సైడు. సో అలా పెట్టుకోండి. చూడండి, ఇది బాగా తడిగా ఉంది. సో దీన్ని ఆరబెట్టుకోవాలి. చూసారా, ఒక్క రోజుకి ఇది ఇలా ఆరిందనమాట. ఇంకా ఇది ఒక్కరోజు ఆరాల్సి ఉంది. సో ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ టైం మనం వేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఒత్తి వేసి వెలిగిస్తున్నాను. చూసారు కదా, ఎంతో ఈజీగా ఎలా ప్రమిదల్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. కానీ మస్ట్ అండ్ షుడ్గా మనము మట్టి అనేది మంచి క్వాలిటీ అయితే తీసుకోవాలి. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మరి ఆ టిప్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.